హాయ్ ఎవ్రీవన్, సురేష్ టెక్ ఛానల్కి స్వాగతం. మీరు కనుక మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గిట్లో ముఖ్యంగా మనకి 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి అన్‌ట్రాక్డ్ ఫైల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి ట్రాక్డ్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనుకోనంటే, అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అంటే గిట్‌కి తెలియని ఫైల్స్. అంటే ఒక ప్రాజెక్ట్ మన దగ్గర ఉంది అనుకోండి, ఆ ప్రాజెక్ట్‌లో కొన్ని ఫైల్స్ అనేవి గిట్‌కి తెలీదనమాట. అంటే గిట్ దాని గురించి పట్టించుకోదు. అదేవిధంగా కొన్ని ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్స్ ఏమొచ్చు గిట్‌కి తెలుసు. అయితే ఏ ఫైల్స్ అయితే గిట్‌కి తెలుసో వాటిని ట్రాక్డ్ ఫైల్స్ అంటాము. అదేవిధంగా ఏ ఫైల్స్ అయితే గిట్‌కి తెలియదో వాటిని అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అని అంటామనమాట. అయితే మనకు గిట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు చాలాసార్లు కూడా మనం గిట్ స్టేటస్ అనేది కొడుతుంటాం. సో గిట్ స్టేటస్ కొట్టినప్పుడు ఏమని వస్తుంది, అసలు ప్రజెంట్ గిట్ అనేది ఏ స్టేటస్లో ఉంది, అంటే ఏ ఫైల్ని చేంజెస్ చేసింది, అసలు ఇంతకుముందు ఏం జరిగింది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ట్రాకెడ్లో అగైన్ మనకి 3 టైప్స్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుందన్నమాట. అంటే మనం గిట్ స్టేటస్ అని కొడుతున్నప్పుడు చాలాసార్లు మనకు కనిపిస్తుంటుంది కదా, అంటే ఏ ఫైల్ని మనం మోడిఫై చేసాము అట్లా చూపిస్తుంది కదా. సో కాబట్టి ఈ ట్రాక్డ్ ఫైల్స్లో ఎప్పుడైతే మనం గిట్ స్టేటస్ చేస్తుంటామో అప్పుడు మనకి ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ఫైల్స్ చూపిస్తుంది అనమాట. అందులో ఒకటి వచ్చేసి అన్మోడిఫైడ్, రెండోది వచ్చేసి మోడిఫైడ్, అండ్ మూడోది వచ్చేసి స్టేజ్డ్ అనమాట. అంటే ఎప్పుడైతే మనం గిట్ స్టేటస్ అని కొడుతుంటామో అప్పుడు వచ్చేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్స్లో 3 ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి అన్మోడిఫైడ్, రెండోది వచ్చేసి మోడిఫైడ్, అండ్ మూడోది వచ్చేసి స్టేజ్డ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఒక చిన్న ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. చిన్న ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దానికి గిట్తో ఇనిషియలైజ్ చేసి మనం ఈ ఆపరేషన్స్ అన్నిటిని ఒకసారి పెర్ఫామ్ చేసి ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏదో ఒక డైరెక్టరీలోకి వెళ్ళి మనం ఏం చేద్దాం అనుకోనంటే, మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏం పెడదాము అంటే స్వీట్ బాక్స్. మనకి ఇష్టం వచ్చినట్టు నేమ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ స్వీట్ బాక్స్ అని పేరు పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్లో ఏముంది, ఒక ఒక 2 ఫైల్స్ అండ్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఓకే, జస్ట్ మనం చెక్ చేసుకోవడానికి అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేశాను. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో ఏం చేస్తాను అనుకోనంటే, ఒక చిన్న HTML పేజ్ రాస్తాను. ఓకే హెడ్డింగ్ సరే ఒక బాడీ రాద్దాం. ఓకే, ఇది జస్ట్ బాడీ రాసి ఒక హెడ్డింగ్ పెట్టేసి, ఇది హోమ్ పేజ్ కదా, హోమ్ పేజ్ అనుకుందాం. ఒక పారాగ్రాఫ్ అనమాట, సురేష్ టెక్స్ ఛానల్ సంథింగ్ ఏదో ఒకటి ఇలా రాద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, పారాగ్రాఫ్ని క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. ఏం చేస్తాను, home.html అని చెప్పేసి సేవ్ ఎస్ టైప్ HTML చేసేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్కడ పెడుతున్నాను నేను, ఎఫ్ డైరెక్టరీలో ప్రాజెక్ట్స్. ఓకే, ఇక్కడ మన స్వీట్ బాక్స్ ఉంది కదా, సో స్వీట్ బాక్స్లో దీన్ని నేను సేవ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, సో ఇప్పుడు home.html అనేటువంటి ఒక ఫైల్ క్రియేట్ చేసాం. అదేవిధంగా ఇంకొక ఫైల్ జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని రీనేమ్ చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఇక్కడ మనం అబౌట్ పేజ్ అని చేసేద్దాం. ఓకే, ఇది అబౌట్ పేజ్, అబౌట్ అవర్ సురేష్ టెక్స్ ఛానల్ అని అనుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనకి ఏమైంది, 2 ఫైల్స్ క్రియేట్ చేసాం ప్రాజెక్ట్లో. ఇప్పుడు ఒక్క ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఆ ఫోల్డర్ నేమ్ ఏమిద్దాం, ఇమేజెస్ అని ఇద్దాం. ఇందులో ఒక్క ఇమేజ్ ఏదైనా సేవ్ చేద్దాం. ఓకే, మన ఇక్కడ లోగో ఉంది కదా, సో మన లోగో కాపీ చేశాను. ఇప్పుడు ఇమేజెస్ ఫోల్డర్లో దీన్ని సేవ్ చేశాను. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం అనుకోండి, జస్ట్ ఒక చిన్న ప్రాజెక్ట్ని క్రియేట్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, ఈ ప్రాజెక్ట్ని గిట్తో ఇనిషియలైజ్ చేసి మనకు ఉన్నటువంటి ఈ యొక్క స్టేటసెస్లు ఉన్నాయి కదా, ఈ స్టేటసెస్ మీద ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను, గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నాను. గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఎఫ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టరీలో ఉన్నాను. ఉన్న తర్వాత ఒక్కసారి ఎల్ఎస్ చేస్తే మనకి ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో ఏ ఫోల్డర్స్ అయితే ఉన్నాయో అని లిస్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి చూసారా, స్వీట్ బాక్స్ అనేటువంటి ఫోల్డర్ ఇప్పుడే మనం క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు నేను అందులోకి వెళ్తాను అనమాట. చేంజ్ డైరెక్టరీ స్వీట్ బాక్స్. ఓకే, ఇప్పుడు నేను ఎల్ఎస్ చేస్తే ఏమవుతుంది, అబౌట్.html, home.html అండ్ ఇమేజెస్ ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, సో ఆ 3 చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని కొడితే ఏమవుతుంది చూద్దాం. ఏమని వచ్చింది, నాట్ ఏ గిట్ రిపోజిటరీ. ఎందుకంటే మనం జస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసాం కానీ ఇంకా గిట్ని ఇనిషియలైజ్ చేయలేదన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనుకున్నట్టే, గిట్ ఇనిట్ అని చేస్తే ఏమవుతుంది అంట, వెంటనే ఇక్కడ మనకి డాట్ గిట్ అనేటువంటి ఒక ఫోల్డర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనమాట. అయితే మీ దాంట్లో అది కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఎందుకోసం అనుకోనంటే, మీరు హిడెన్ ఫైల్స్ని కనిపించకూడదు అని పెట్టుకున్నారు అంటే మీకు కనిపించదు అనమాట. సో నేనైతే హిడెన్ ఫైల్స్ కూడా కనిపించాలి అని నేను
చెప్పాను కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, మీకు అది కనిపించాలంటే ఏం చేయాలంటే వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది హిడెన్ ఫైల్స్. చూసారా, ఇక్కడ హిడెన్ ఐటమ్స్ ఉంది కదా, ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు డాట్ గిట్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది కదా, అది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను, గిట్ ఇనిట్ అని చేశాను అనమాట. సో వెంటనే ఏమవుతుంది, డాట్ గిట్ అనేటువంటి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకసారి చూసారు, ఇక్కడ డాట్ గిట్ అనేది ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చూసుకుంటే గిట్ స్టేటస్ అనేది వర్క్ అవుతుంది. ఏమయ్యింది, గిట్ స్టేటస్ కొట్టగానే నో కమిట్ సెట్, అంటే ఇప్పుడు వరకు కమిట్స్ ఏం లేవు అని చెప్పేసి అన్ట్రాక్డ్ ఫైల్స్ అని చూపించింది అనమాట. అన్ట్రాక్డ్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయి, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్, అదేవిధంగా ఇమేజెస్ ఫోల్డర్, ఈ 3 కూడా అన్ట్రాక్డ్. అంటే ఒకవేళ సార్ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే గిట్ మనం ఇనిషియలైజ్ చేస్తామో మన ప్రాజెక్ట్లోకి, అంటే కొత్తగా క్రియేట్ చేసినటువంటి ప్రాజెక్ట్లోకి గిట్ ఇనిషియలైజ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా అన్ట్రాక్డ్ స్టేజ్లో ఉంటాయి అన్నమాట. అలా కాదు, మీరు ఒకవేళ ఒక ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకున్నారనుకోండి, అప్పుడు అవన్నీ కూడా ట్రాక్డ్లో ఉంటాయి. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ మీకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ మీద గిట్ని ఇనిషియలైజ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా అన్ట్రాక్డ్ స్టేజ్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూసారు, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అన్ట్రాక్డ్, అదే చెప్తున్నాను అనమాట. గిట్ యొక్క స్టేటస్ ఎప్పుడైతే మనం స్టేటస్ అని కొడతామో ఇటువంటి లైఫ్ సైకిల్ అనేది అది చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం వచ్చేసి అన్నీ కూడా అన్ట్రాక్డ్ ఫైల్స్. ఇప్పుడు ఏం చేద్దాము, గిట్ యాడ్. ఓకే, గిట్ యాడ్ చేద్దాం. ఓకే, గిట్ యాడ్ చేస్తే ఏమవుతుంది అంట, అప్పుడు ఆ యొక్క ఫైల్ అనేది గిట్ ట్రాక్ చేస్తుంది అనమాట. గిట్ ట్రాక్ చేసి దాన్ని స్టేజ్డ్ అనేటువంటి ఒక స్టేట్లో పెడుతుంది అనమాట. ఇప్పుడు మనం చేద్దాం ఏమని, గిట్ యాడ్, మనం ఏం చేద్దాం, ఓన్లీ ఒక్క హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ని సేవ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఓన్లీ ఒక్క హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి ఫైల్ని యాడ్ చేద్దాం. ఓకే, మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో నేను ఏం చేస్తున్నాను, గిట్ యాడ్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ని యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, జస్ట్ పైకి పోవడానికి క్లియర్ అని చేశాను కదా. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడుతున్నాను. ఓకే, ఏమైంది, ఈ ముందున్నాయి కదా రెండు, ఆ రెండింటిని నేను టచ్ చేయలేదు కాబట్టి ఆ రెండు వచ్చేసి అన్ట్రాక్డ్లోనే ఉన్నాయి. కానీ మనం యాడ్ చేసినటువంటి హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఎక్కడుంది చూసారా, చేంజెస్ టు బి కమిటెడ్, ఇక్కడ ఏముంది, గిట్ రిమూవ్ క్యాచ్డ్ టు అన్స్టేజ్. అంటే అర్థం ఏంటి, టు అన్స్టేజ్ అన్న లేదా చేంజెస్ టు బి కమిటెడ్ అన్న దాని అర్థం ఏంటి అనుకోనంటే ఆ ఫైల్ అనేది స్టేజ్డ్ స్టేట్లో ఉంది అని అర్థం. అంతెందుకు, మీరు ఇక్కడ చూసారా టు అన్స్టేజ్ అని ఉంది కదా, అంటే అర్థం ఏంటి, ప్రజెంట్ అది స్టేజ్లో ఉంది. ఓకే, మీరు అన్స్టేజ్ చేసుకోవాలి అంటే ఇది యూజ్ చేయండి అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, టు అన్స్టేజ్ అంటే ఏంటి, ప్రజెంట్ స్టేజ్లో ఉందని అర్థమే కదా. సో కాబట్టి ఏంటి, ఎప్పుడైతే మనం అన్ట్రాక్డ్లో ఉన్నటువంటి ఫైల్స్ని యాడ్ చేస్తే అది డైరెక్ట్గా స్టేజ్డ్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఆ తర్వాత ఏమంటున్నాడు, చేంజెస్ టు బి కమిటెడ్ అనమాట. అంటే స్టేజ్డ్ స్టేట్లో ఉంది, ఇప్పుడు దీన్ని మీరు కమిట్ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే గిట్ కమిట్ చేస్తున్నాను అనమాట. ఓకే, గిట్ కమిట్ అని చెప్పేసి నేను ఎంటర్ చేస్తే ఏమవుతుంది అనుకోనంటే, మీరు ఒకవేళ మన యొక్క గిట్ని నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్తో కన్ఫిగర్ చేయకపోయి ఉంటే మీకు విఐ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, లేదా విమ్ ఎడిటర్ అంటారనమాట. అలా కాకుండా మీరు ఒకవేళ ముందు నుండే నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్తో కన్ఫిగర్ చేసి ఉంటే ఏమవుతుంది అంటే నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, నేనైతే అది ఆల్రెడీ కన్ఫిగర్ చేసేసాను కాబట్టి నాకు అది ఓపెన్ అవుతుంది. సరే, మనమైతే ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే సేమ్ ఈ ప్లేస్లోనే ఇన్లైన్ కమిట్ ఇచ్చేద్దాం. ఓకే, ఇన్లైన్ కమిట్ ఏ విధంగా ఇస్తాము, గిట్ కమిట్ స్పేస్ -m మెసేజ్ అని చెప్పేసి ఒక మెసేజ్ టైప్ చేద్దాం. ఏం చేద్దాం, యాడెడ్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి కొడదాం అనమాట. ఓకే, ఏదో ఒక మెసేజ్ మీకు ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. ఓకే, ఎంటర్. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఏదో ఒకటి వచ్చింది అండ్ ఇక్కడ మీరు చూసారు రూట్ కమిట్ అని వచ్చింది అనమాట. అంటే ఏంటి, ఈ ప్రాజెక్ట్కి చేసినటువంటి ఫస్ట్ కమిట్ని మనం రూట్ కమిట్ అంటారు అనమాట. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే చేసాం కదా అండ్ ఇప్పుడే ఫస్ట్ కమిట్ ఇచ్చాం కదా, అందుకోసం ఇక్కడ మనకి రూట్ కమిట్ అని చూపిస్తుంది. అండ్ ఈ కమిట్స్ గురించి వీటన్నిటిని గురించి నేను తర్వాత మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, గిట్ స్టేటస్ కొడతాను. ఓకే, చూసారా ఇప్పుడు ఏమైంది, ఇంతకు ముందు చూపించినటువంటి అన్ట్రాక్డ్ ఫైల్స్ రెండు కనిపించాయి, కానీ
మనం ఇక్కడ చూసినటువంటి ఈ యొక్క స్టేజ్డ్ ఫైల్ ఏంటది, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఇందాక స్టేజ్ చేసాం కదా, అది మనకి కనిపించలేదు. ఎందుకంటే అది ఎక్కడికి వెళ్ళిపోయింది, కమిట్ చేసిన తర్వాత అన్మాడిఫైడ్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఏ ఫైల్స్ అయితే అన్మాడిఫైడ్ స్టేట్లోకి వెళ్తాయో మనం గిట్ స్టేటస్ కొట్టినప్పుడు ఆ ఫైల్స్ అనేవి కనిపించవు. అంటే ఏంటి అనుకోనంటే అన్మాడిఫైడ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అనుకోనంటే ఈ ఫైల్స్ అనేవి పుష్ చేయడానికి, నెక్స్ట్ మనం పుష్ చేస్తాం కదా కమిట్ చేసిన తర్వాత, పుష్ చేయడానికి రెడీగా ఉన్నాయి అనేవి అన్మాడిఫైడ్ అనమాట. అయితే ఒకవేళ మీరు బై మిస్టేక్ ఏదో ఒక ఫైల్ని కమిట్ చేశారనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ని కమిట్ చేశాం కదా, ఇప్పుడు నేను అందులో ఇంకొన్ని చేంజెస్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, బై మిస్టేక్ నేను దాన్ని కమిట్ చేశాను. ఇప్పుడు మీరు అదే ఫైల్లో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారనుకోనంటే జస్ట్ ఆ ఫైల్ని ఓపెన్ చేస్తారు. విఐ అంటే సో ఇక్కడ ఏంటంటే నేను అందరికీ ఇది వర్క్ అవ్వాలి కాబట్టి వి ఎడిటర్ యూస్ చేస్తున్నాను. అలా కాకుండా మీరు ఇంతకుముందు ఉండే ట్యూటోరియల్స్ ఫాలో అవుతున్నారు అనుకోండి, మీరు జస్ట్ ఎన్పిపి అని చెప్పేసి హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ యూస్ చేస్తే మీకు నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీరు నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇప్పటివరకు కన్ఫిగర్ చేసుకోలేదు అన్న వాళ్ళు విఐ అని చెప్పేసి హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ కొట్టారనుకోండి, ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఎంటర్ కొట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఐ అనేటువంటి బటన్ ప్రెస్ చేయాలి. మన కీబోర్డ్లో ఐ అనే బటన్ ప్రెస్ చేస్తే మీరు ఇన్సర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ఐ ప్రెస్ చేశాను. అప్పుడు మీకు కింద చూసారా ఇన్సర్ట్ అని వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలనుకోనంటే మీకు కర్సర్ పైన ఉంటుంది, అలా కిందకి ప్రెస్ చేసి మీరు ఎక్కడికి వస్తే ఇక్కడ మీరు ఏదైనా చేంజెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అనుకోనంటే సురేష్ టెక్స్ట్ ఛానల్ ఈజ్ ఏ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఏదో ఒక నేమ్ ఇప్పుడు చేసిన తర్వాత వెంటనే ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ కొడితే ఇన్సర్ట్ మోడ్ నుండి మీరు బయటికి వెళ్తారు. ఇప్పుడు షిఫ్ట్ కాలన్ కొట్టారా, షిఫ్ట్ కాలన్ కొడితే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే డబ్ల్యూ తర్వాత క్యూ. ఓకే, డబ్ల్యూ ఎందుకంటే రైట్, అంటే నేను ఇప్పుడు చేసింది రైట్ చేయడానికి, క్యూ అంటే క్విట్ అనమాట. ఎంటర్. సో ఇప్పుడు ఏమైంది, మనం ఏం చేసాం, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ని చేంజ్ చేసాం. అయితే మీరు ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా చేంజ్ చేసుకోవాలి అంటే ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసి మీరు హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ మీద ఎడిట్ విత్ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ కొడితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, రీలోడ్ చేయాలా, ఎస్. చూసారా, ఇది ఇంతకుముందు నేను చేంజ్ చేశాను కదా అక్కడ వి ఎడిటర్లో, అది ఇక్కడ నాకు వచ్చింది అనమాట. అలా కాకుండా మీరు అక్కడ కాకుండా డైరెక్ట్గా ఎక్కడ చేంజ్ చేసినా వర్క్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం చేసింది ఏంటి అనుకోనంటే అన్మాడిఫైడ్ స్టేట్లో ఉన్నటువంటి ఒక ఫైల్ని మనం ఎడిట్ చేసామన్నమాట. సో ఎడిట్ చేయడం వల్ల ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం గిట్ స్టేటస్లో చూద్దాం. ఓకే, గిట్ స్టేటస్. అయితే ఇప్పుడు మన హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఏ స్టేజ్లో ఉంది, అన్మాడిఫైడ్ స్టేజ్లో ఉంది కదా కమిట్ చేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని ఏం చేశాను, నేను అప్డేట్ చేశాను కదా, ఇప్పుడు ఏ స్టేట్లోకి వెళ్తుందో చూద్దాం. ఓకే, గిట్ స్టేటస్. సో ఇప్పుడు ఏమైంది, మాడిఫైడ్ స్టేట్లోకి వెళ్ళింది అనమాట. అంటే ఇక్కడ నుంచి అన్మాడిఫైడ్ నుంచి అది మాడిఫైడ్ స్టేట్లోకి వెళ్ళింది అనమాట. అయితే చూసారా, ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, మాడిఫైడ్ స్టేట్లోకి వెళ్ళింది అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలి అంట, మనం ఫస్ట్ ఏం చేసాం, అన్ట్రాక్డ్ ఫైల్స్ని యాడ్ చేస్తే డైరెక్ట్ స్టేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మాడిఫైడ్ స్టేజ్లో ఉన్న దాన్ని మళ్ళీ యాడ్ చేస్తే అప్పుడు అది స్టేజ్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, గిట్ యాడ్. ఇప్పుడు జస్ట్ ఒకసారి క్లియర్ చేద్దాం. ఏం చేద్దాం, గిట్ స్టేటస్ కొడదాం. ఓకే, మాడిఫైడ్ స్టేజ్లో ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే గిట్ యాడ్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ స్పేస్ట్. ఓకే, ఇప్పుడు ఎంటర్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేశాను, నేను ఇక్కడ ఉన్నటువంటి దాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే అది స్టేజ్కి వెళ్తుంది అనమాట. ఓకే, స్టేజ్డ్ స్టేట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి గిట్ స్టేటస్ కొడదాం. చూసారా, ఏమయ్యింది, మాడిఫైడ్ అనేది గ్రీన్లో చూపించింది. కాకపోతే మీరు ఎక్కడ చూస్తే ఏమొచ్చింది, టు అన్స్టేజ్ అంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ప్రజెంట్ అది స్టేజ్డ్ స్టేట్లో ఉంది. దీన్ని మీరు అన్స్టేజ్ చేయాలి అంటే గిట్ రీస్టోర్ కొట్టండి అని చెప్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మన యొక్క ఫైల్ అనేది స్టేజ్డ్ స్టేట్లో ఉంది అని అర్థం అనమాట. ఇప్పుడు ఫర్దర్గా మీరు ఏం చేయొచ్చు, కమిట్ చేయొచ్చు అనమాట. చేంజెస్ టు బి కమిటెడ్ అంటే ఏంటంటే వీటిని మీరు కమిట్ చేయొచ్చు అని చెప్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఒక్కసారి క్లియర్ చేసి గిట్ కమిట్ అని చెప్పేసి జస్ట్ ఏం వచ్చేసి అప్డేటెడ్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని అనుకుందాం. ఎంటర్. ఏమైంది, చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఏమైంది అనుకున్నంటే స్టేజ్ అయ్యింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే మళ్ళీ కమిట్ అయిందంటే అన్మాడిఫైడ్ స్టేజ్లోకి వెళ్ళింది కాబట్టి అది మీకు కనిపించదు అనమాట. ఇప్పుడు ఒకసారి గెట్ స్టేటస్ చూస్తే ఏమవుతుంది, చూసారా, అది మీకు కనిపించలేదు అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటి అనుకోనంటే మనకి ఎప్పుడైతే గిట్ స్టేటస్ కొడతామో ఈ విధంగా డిఫరెంట్ స్టేట్స్ అనేది మనకి అది చూపిస్తుంది అనమాట. ఓకేనా. అయితే ఫైనల్గా ఎప్పుడైతే మీకు
అన్‌మోడిఫైడ్ స్టేట్ అంటే ఏంటి? అన్నీ కమిట్ చేసి ఉన్నారనమాట. ఓకే. కమిట్ చేసినటువంటివి అన్‌మోడిఫైడ్ స్టేట్. ఈ కమిట్ చేసినటువంటి వాటిని మనం ఏం చేస్తాం? పుష్ చేస్తామన్నమాట. అయితే మీరు మీకు ఇక్కడ కమిట్స్ అయింది కదా, ఈ కమిట్స్లో ఉండేటువంటి చేంజెస్ని లేదా కమిట్స్ని మీరు రిమూవ్ చేస్తే ఏమవుతుంది అంట, మళ్ళీ అవన్నీ అన్‌ట్రాకింగ్‌లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే ఏ విధంగా రిమూవ్ చేయాలి, లాస్ట్ కమిట్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, లేదా లాస్ట్ 3 కమిట్స్ని, లాస్ట్ 5 కమిట్స్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి అనేది నేను ఒక సెపరేట్ ట్యుటోరియల్లో మొత్తం డిస్కస్ చేస్తాను. బట్ ఈ ట్యుటోరియల్ వరకు మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, గిట్ యొక్క స్టేటస్ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ స్టేట్స్ ఏ విధంగా ఉంటాయి, చూసారా, డిఫరెంట్ స్టేట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీరు గుర్తుంచుకోండి. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే, వన్స్ మనం కమిట్ చేసిన తర్వాత ఏం చేస్తాము అనుకోనంటే, ఆ ఫైల్స్ని మనం గిట్ పుష్ చేస్తామన్నమాట. ఓకే. అయితే ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి? గిట్ స్టేటస్ చూసాం కదా. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే గిట్ స్టేటస్ కొడుతున్నామో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అలా కాకుండా మీరు ఏం చేయొచ్చు అనుకోనంటే, మీకు ఒకవేళ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఉంది అని అనుకున్నారనుకోండి, మీరు తక్కువ చేసి చూపించుకోవచ్చు. ఎలా? గిట్ స్టేటస్ ఇలా ఇచ్చేసి షార్ట్ అని కొట్టారనుకోండి, కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా మీరు షార్ట్ అనేది పెద్ద అయిపోయింది అనుకోండి, జస్ట్ -s ఇచ్చినా అయిపోతుంది అనమాట. నేను ఇప్పుడైతే ఏమి ఇస్తున్నాను? గిట్ స్టేటస్ -s ఇస్తున్నాను. సో ఇక్కడ మీకు 2 క్వశ్చన్ మార్క్స్ ఉంది కదా. 2 క్వశ్చన్ మార్క్స్ యొక్క అర్థం ఏంటి అనుకోనంటే, ఈ యొక్క ఫైల్స్ అనేవి అన్‌ట్రాకింగ్‌లో ఉన్నాయి. అంటే చూసారు, ఇక్కడ మనకి ఏ విధంగా కనిపించింది? అన్‌ట్రాక్డ్ అని వచ్చింది కదా. అంటే మీకు ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం రాకుండా జస్ట్ సింపుల్గా షార్ట్ కట్లో ఏమొస్తుందంటే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి అనుకోనంటే, ఈ యొక్క 2 ఫైల్స్ అనేవి అన్‌ట్రాకింగ్‌లో ఉన్నాయి అని తెలుసుకోవాలన్నమాట. సిమిలర్గా మనకి ఇంకొన్ని ఉంటాయన్నమాట. ఎలా? ఎం అని చెప్పేసి, లేదా ఏ అని చెప్పేసి ఆ విధంగా ఉంటాయన్నమాట. సో వాటికి కూడా డిఫరెంట్ మీనింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు డబుల్ క్వశ్చన్ మార్క్స్ ఉంది అనుకోండి, అన్‌ట్రాక్డ్. అలా కాకుండా ఏ అని ఉందనుకోండి, అది స్టేజింగ్ ఏరియాలో ఉన్నట్టు. అదేవిధంగా ఎం అని ఉందనుకోండి, అది మోడిఫైడ్ ఫైల్స్ అన్నట్టు. సో ఈ విధంగా ఏంటంటే డిఫరెంట్వి స్టేటస్కి సంబంధించినటువంటివి షార్ట్ కట్లో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి గిట్లో స్టేటస్ యొక్క లైఫ్ సైకిల్ అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.